యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు. పేజ్ నంబర్ 102, కొత్త నిబంధన. పేజ్ నంబర్ 102, కొత్త నిబంధన, 21వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు. 4 వచనాలు చదువుకుందాం, ధ్యానిద్దాం. సందర్భం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి, ఆయనతో నడిచి, ఆయన చనిపోయిన వాళ్ళని లేపటం, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వటం, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వటం, చెవిటి వాళ్ళకి చెవులు ఇవ్వటం, మాటలు లేని వారికి మాటలు ఇవ్వటం, 3.5 సంవత్సరాలు ఇవన్నీ చూసి, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు ప్రవక్తవు, ఇవన్నీ మాటలు చెప్పి చనిపోయిన తర్వాత ఆయనకు మాకు సంబంధం లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, సమాధి నుండి తిరిగి లేచాడో తెలియదు, పదే ఎన్నోసార్లు చెప్పాడు, మనుషు కుమారుడు మరణిస్తాడు, శాస్త్రుల చేత పరిచయం చేత అప్పగించబడి మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని పదే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో, యోహాను సువార్తలో తన శిష్యులకి 12 మందికి చెప్పిన తర్వాత కూడా ఆయన మాటల వల్ల అస్సలు నమ్మలేదు. కానీ ఎవరైతే దూరం ఉండేవాళ్ళు కాదు, ఆయనకు బాగా దగ్గర ఉండేవాళ్ళు, ఆయనతో పాటు తిరిగే వాళ్ళు, ఆయనతో పాటు భోజనం చేసిన వాళ్ళు, ఆయనతో పాటు నీళ్లు తాగిన వాళ్ళు, 24 గంటలు ఆయనతోనే 3.5 సంవత్సరాలు గడిపిన వాళ్ళు. ఇంకా బాగా చెప్పాలంటే 12 మంది క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ యేసు ప్రభు. అలాంటి మంచి స్నేహితుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభుకి మాకు సంబంధం లేదు అనే విధంగా చదువుతున్నప్పుడు చూడండి, వాళ్ళు మరలా పాత జీవితానికి ఆయన నమ్ముకున్నప్పుడు ఆయనతో పాటు సువార్త సేవలో ఉన్నారు. కానీ చనిపోయిన వెంబటనే ఏ పనిలో నుంచి దేన్ని విడిచి వచ్చారో అదే పని చేయడానికి వెళ్తున్నారు. చూడండి, 5వ వచనం. వాడు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, 1 నిమిషం ఆగండి, 4వ వచనం 3వ వచనం చూద్దాం. చూడండి, 3వ వచనంలో 21వ అధ్యాయం 1వ వచనం, ఒకసారి 1, 2 వచనాలు 3 వచనాలు చూద్దాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను తాను ప్రత్యక్షపరచుకొనెను. చనిపోయిన తర్వాత ఆయన ఎదురుపడ్డాడు. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన విధానం ఏదనగా, సీమోను పేతురు, దిద్దుమానబడిన 12 మంది పేర్లు, మరియు తోమా, కానాను ఊరి వారు, నతానియేలు, జెబెదయి కుమారుడు, ఆయన శిష్యులు మరి 2 కూడి ఉండేది. సీమోను పేతురు అంటున్నాడు, ఈ 12 మందికి లీడర్ అయిన పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టుకోదును వారితో, అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని. చూడండి, మరలా పాత జీవితానికి, మరలా పాత పని, పాత అలవాటు, పాత క్రియ, పాత జీవితం అంటే యేసుక్రీస్తు సువార్త, ప్రార్థన, పరిచర్య, యేసునామాన్ని ప్రకటించడం, యేసు కొరకు జీవించడం లేదు. యేసు ప్రభు నన్ను ఎక్కడ చేపలు పట్టి ఆ స్థితి నుండి బయటకు తీసుకొచ్చాడో మరలా అక్కడికి నేను వెళ్తా, అదే చేపల పని చేస్తా, అదే ఓడ పని చేస్తా, అదే చేపల వ్యాపారం, చేపలు పట్టుకొని బ్రతుకుతా అని పాత జీవితానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు 15వ వచనంలో చూడండి, 15వ వచనంలో అంటున్నాడు, అంటే చేపలు పట్టుకున్న తర్వాత వాళ్ళు వండుకొని తింటున్నప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి, వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన, ఆ గిలికి తీసుకోండి అని ఎప్పుడు చెప్తాం మీకు.
చూడండి పదైదో వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. చూడండి, యేసు ప్రభువు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? చాలా సింపుల్ క్వశ్చన్. యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే మరలా ఈ పాత అలవాటుకి, పాత జీవితానికి, పాత మాటలకి, పాత క్రియలకి విడిచిపెట్టిన ఆ పని, విడిచిపెట్టిన ఏదైనా కూడా దేవునికి వ్యతిరేకమైనది, దేవుడు వద్దన్నది, దేవుడు దేంట్లో నుంచి అయితే నేను బయటకు తీసుకొచ్చాడు, మళ్ళా ఆ పాత జీవితానికి ఎందుకు వెళ్తున్నావు? సో ప్రేమ, ఆయన ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన పని, ఆయనకు వ్యతిరేకమైన క్రియ, ఆయనకు వ్యతిరేకమైన మాట, ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన మన జీవితాల్లో ఉండకూడదు. సో ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను అనుసరిస్తారు. ఎవరైతే ఆయన మీద ప్రేమ లేదో ఆయనకు వ్యతిరేకమైన పనులు మన జీవితాల్లో ఉంటాయి. ఎందుకంటే దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన ప్రేమలో పాపము ఉండదు. దిస్ ఇస్ ద హోలీ లవ్. ఈ భూప్రపంచంలో ఒకే ఒక్క ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, దేవుని ప్రేమ ఈ బైబిల్లో కనిపించి యేసయ్య ప్రేమ. ఇంకా ఏ ప్రేమ చూసినా మనకు ఈ హోలీనెస్ అనేది ఉండదు, ఈ దేవుని ప్రేమలో తప్ప. సో అందుకని ఈ ప్రేమ అంతా విలువైనది. అందుకని భక్తులు దీన్ని అగాపే లవ్ అని అన్నాడు. చూడండి, ఆయన ప్రభు పేరును అడుగుతున్నాడు, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, అయితే యేసు నా గొర్రె పిల్లల్ని మేపుమని అతనితో చెప్పాను. చూడండి, దేవుడైన యేసయ్య వాళ్ళు ఆయన విడిచి జీవిస్తున్నప్పుడు, అంటే ఆయనకి లేడు, ఆయన చనిపోయాడు, ఆయనకి మాకు సంబంధం లేదు. సో ఆయన లేకున్నప్పుడు వీళ్ళు మరలా పాత జీవితంలో, పాత పనిలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా ఆయన మాటలు, ఆయన గొర్రెలు, ఆయన పని, ఆయన ఉద్దేశము, ఆయన సంఘము, ఇంక ఇదేది లేదు. సో ఆయన పని ఇదేది ధ్యాస లేదు, ఇదేది గుర్తు లేదు, మరలా పాత జీవితం జీవిస్తున్నారు. అందుకని అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? ఈరోజు చూడండి, మీరు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారో చేతులెత్తి చూపిస్తారా? ఎంతమందికి దేవుడు అంటే ప్రేమ? ఎంతమందికి దేవుడు అంటే ప్రేమ ఉంది? చూడండి, దేవుడు అంటే అసలు ఎంత ప్రేమ ఉండాలి? ఇప్పుడు చూడండి, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎంత ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఎంత ప్రేమించాలంటే, వీరి కంటే అంటే మన చుట్టుపక్కల ఉండే మన బంధువులు, మన స్నేహితులు, మన తల్లి, మన తండ్రి, అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి. అదే భక్తి అంటే. భక్తి అంటే
యేసయ్య నా ప్రాణ ప్రియుడా అని ఎలా అంటామంటే ఆయన అంటే అపరిమితమైన ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ. అలాంటి ప్రేమ మనలో ఉండాలి. ఈయన యేసయ్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈయన పేతురు అనే ఆయన యేసయ్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎలా చనిపోయాడంటే ఆయన యేసు ప్రేమ మరణాన్ని లెక్క చేయని ప్రేమ. యేసును నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నీకు మరణం అంటే లెక్క ఉండదు, బాధ అంటే లెక్క ఉండదు, కష్టం అంటే లెక్క ఉండదు, కరువైనా లెక్క ఉండదు, ఇబ్బంది అయినా లెక్క ఉండదు. దేవుని ప్రేమ అంత బలమైనది, ఆశ్చర్యమైన ప్రేమ. కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ అది. చూడండి ఇంకా ప్రభు ఏమని అడుగుతున్నాడు ఆయన 16వ వచనం. మరలా రెండోసారి అడుగుతున్నాడు. మరలా ఆయన 16వ వచనం, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన, నా గొర్రెలను కారుమని చెప్పాను. చూడండి, మరలా గొర్రెలు, మరలా పరిచర్య, మరలా పని, మరలా సంఘము, మరలా దేవుని ప్రజలు, మరలా ప్రజల్ని పని కొరకు తెప్పిస్తున్నాడు ఆయన. ప్రేమించాలి నన్ను, నువ్వు నన్ను ప్రేమిస్తే నీలాగా శిష్యులను, గొర్రెలను, సంఘమును తయారు నీవు చేయాలి, చేస్తావు. సో నన్ను నువ్వు ప్రేమించడం మానేస్తే నీ దర్శనము, నీ గురి, నీ గమ్యము, నువ్వు ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నావు, దేవుణ్ణి ప్రేమించకపోతే నీ గురి, నీ గమ్యము, ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు, ఎందుకు నువ్వు పుట్టావు ఈ లోకంలో, ఎందుకు నీ ఊపిరి ఆడుతుంది, నీ గుండె ఎందుకు కొట్టుకుంటుంది ఈ లోకంలో. దేవుణ్ణి ప్రేమించకపోతే నీకు అర్థం కాదు, దేవుణ్ణి ప్రేమించకపోతే నీకు తెలియదు నీ జీవితం యొక్క పరమార్థం. నాకంటూ 60-70 ఏళ్ళ ఈ జీవితము, నాకంటూ ఈ కుటుంబము, ఈ బాధ్యత, ఇవన్నీ నాకు ఎందుకు లభించాయి, ఎందుకు ఇచ్చాడు ఈ జీవితం, ఎందుకు ఇచ్చాడు ఈ కుటుంబం, నా జీవితం ఎందుకు, నా జననం ఎందుకు, నా బ్రతుకు ఎందుకు అనే ప్రశ్నకు జవాబే దేవుణ్ణి ప్రేమిస్తే మీకు అర్థమవుతుంది. పేతురు యొక్క జన్మ ఎందుకంటే అపోస్తలులో లీడర్ గా ఉండాలి, 12 మందిలో ఆయన అధ్యక్షుడు, లీడర్. ఆయన జీవిత గమనం, ఆయన జీవిత గమ్యం. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచయం ఏంటంటే క్రీస్తును ప్రేమించిన తర్వాత ఆయనకు అర్థమైంది, నేను అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడితిని. పేతురు పని ఏంటి? యూదులకు అపోస్తలుడుగా ఉండటం. వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారు ఇవన్నీ? వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు. ఎలాంటి ప్రేమ చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము. ఎలాంటి ప్రేమ, ఎలాగో వారు ఆయన ప్రేమించాలని యేసయ్య కూడా 22వ అధ్యాయం మత్తయి సువార్త. ఇరవై 22వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం. బోధకుడా, పేజ్ నంబర్ 23, కొత్త నిబంధన. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను అనున్నది. ఇది ముఖ్యమైన మొదటిమైన. చూడండి, టోటల్ బైబిల్లోనే
అత్యంత ప్రాముఖ్యమైన ఈ ఇంత పెద్ద బైబిల్లో 11,000 అధ్యాయాలు ఉన్న బైబిల్లో మొట్టమొదటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడిని ప్రేమించడం. మొట్టమొదటి ఆజ్ఞ. ఆ తర్వాత ఏదైనా చూడండి, ధర్మశాస్త్రం అంతటిలో, బైబిల్ అంతటిలో మీకు ఒక మాట చెప్తాను, గమనించండి బాగా. దేవుణ్ణి ప్రేమించకపోతే మనుషులతో మన సంబంధాలు సరిగా ఉండవు. మన బంధువైనా, భార్య అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, భర్త అయినా, భార్య అయినా, అన్నైనా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లైనా, అత్త అయినా, అవ్వైనా, తాత అయినా, ఎవరైనా దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తేనే మనుషుల్ని ఎలా ప్రేమించాలి, ఎలా చూసుకోవాలి, నీ సంబంధం ఎలా ఉండాలో నీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అందుకనే దేవుని ప్రేమ నువ్వు పొందుకుంటే మనుషుల్ని ఎలా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకా పాపాలు జరగవు, అపార్థాలు జరగవు, అక్రమ సంబంధాలు ఉండవు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే ఆ మనిషిని ఎలా చూడాలి, ఈ మనిషిని ఎలా చూడాలి, ఆ వ్యక్తిని ఎలా చూడాలి, ఆ స్త్రీని ఎలా చూడాలి, ఆ పురుషుని ఎలా చూడాలి మనకు తెలిసిపోతుంది. దేవుని ప్రేమ హృదయంలో మండటం లేదంటే మన సంబంధాలు చెడిపోతాయి. దేవుడు అంటే మనకు ప్రేమ లేకుంటే మన చుట్టుపక్కల ఉండే సంబంధాలు చెడిపోతాయి. అది చూడండి, రెండవ ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించిన తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. అంటే నీ సంబంధులు, నీ రక్త సంబంధులు, నీ సహోదరులు, నీ అక్క చెల్లెలు, నీ తమ్ముడు, నీ వదిన, నీ అందరి బంధువులు దేవుణ్ణి ప్రేమించిన తర్వాత రెండవ ఆజ్ఞ, सबसे प्यार करने का. सबसे पहला परमेश्वर से पूर्ण हृदय से, पूर्ण आत्मा से, पूर्ण मन से प्यार करने का, और दूसरी बात अपना अड़ोसी पड़ोसी वाले से प्रेम रखने का, प्रेम करने का. దేవుడు చెప్పిన మాట చూడండి. ఈరోజు ఎందుకు 17-16 వయసు రాదు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు కదా? ఎందుకంటే దేవుని ప్రేమ తెలియదు, దేవుని ప్రేమించడం నేర్చుకోలేదు. కాబట్టి ఎప్పుడు పెళ్లి కావాలి, ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఏది చేయాలి జ్ఞానం లేదు. అందరి హృదయాలు చెడిపోతున్నాయి, అందరి మనసులు చెడిపోతున్నాయి. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించడం లేదు కాబట్టి మనిషి తప్పుదారి పడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆనందము. 16వ కీర్తనలో, నీ సన్నిధిలో, నీ హస్తంలో నాకు కావలసిన ఆనందము, నాకు కావలసిన సంతోషము, నాకు కావలసిన తృప్తి నీ చేతుల్లో ఉంది, నీ ప్రేమలో ఉంది, నేను ప్రేమించడంలో ఉంది. అందుకనే ఇప్పుడు అడ్డదారులు వెతుకుతున్నారు మనుషులు. ఆగితే నాకు సంతృప్తి ఉంటుంది, పాపం చేస్తే నాకు సంతృప్తి ఉంటుంది, డబ్బు సంపాదించుకుంటే నాకు సంతృప్తి ఉంటుంది. దేవుని ప్రేమిస్తే ఏమొస్తుంది? దేవుని ప్రేమిస్తే ఏమీ రాదు. ఇది సాతాను ఆలోచన, ఇది దుష్ట ఆలోచన. దేవుని ప్రేమించిన వాళ్ళు మీకు బైబిల్ నిండా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కానుస్తారు. అబ్రహాము, మోషే, ఇస్సాకు, యాకోబు, దానియేలు, యోబు దేవుని ప్రేమించి ఏం సంపాదించుకున్నారంటే చాలా సంపాదించుకున్నారు. నిత్య జీవము, నీతి, యథార్థత, భక్తి చరిత్రలో నిలిచిపోయాడు. చరిత్రలో ఎన్నటికి నిలిచిపోతాడు. దేవుని ప్రేమించేవాడు ఈ లోకంలో నిలిచిపోతాడు, చరిత్రలో నిలిచిపోతాడు, పరలోకంలో నిలిచిపోతాడు. మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 2:17. మొదటి యోహాను పత్రిక 2:17, పేజ్ నంబర్ 221, 2021. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము
17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిల్చును. దేవుని చిత్తం చేయవాడంటే దేవుణ్ణి ప్రేమించేవాడు. అందరూ వింటున్నారమ్మా? చాలా సింపుల్ గా దేవుని మాటలు నేను చెప్తున్నాను, బాగా గమనించండి, బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మనకు కరువైంది మన క్రైస్తవ్యంలో. మేము యేసు నమ్ముకున్నాము, యేసయ్యని నమ్ముకున్నాము, యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మేము క్రైస్తవులము, మేము పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, చర్చికి వస్తాం, క్రిస్మస్ లో పాల్గొంటాం, న్యూ ఇయర్ లో పాల్గొంటాం, కేకులు కోస్తాం, ప్రజలకు తిరుగుతాం, ఇవన్నీ బాగున్నాయి. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రశ్న ఏంటంటే, నీ తల్లిని ప్రేమిస్తున్నావా, నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? అది కాదు అసలు సిసలైన ప్రశ్న. నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నీవు మిస్ అయితే ఈ లోకంలో నువ్వు అన్ని మిస్ అయినట్టే. నీ ప్రాణం కూడా నువ్వు కోల్పోతావు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును నరకంలో పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? ఆ మాట అబద్ధమా? దేవుని ప్రేమించుడు ప్రాణాన్ని పోగొట్టుకోడు, ప్రాణాన్ని దక్కించుకుంటాడు. యోహాను సువార్త చూడండి 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకున్నాను. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము వరకు దాన్ని కాపాడుకున్నానని మీతో విషయంలో చెప్తున్నాను. 12:25 యోహాను సువార్త. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి ఉన్నవాడు చనిపోయినను బ్రతుకును. ఎవడు విశ్వసిస్తాడు? ప్రేమించేవాడే విశ్వసిస్తాడు. ఎవడు విశ్వసిస్తాడు? ప్రేమించేవాడే విశ్వసిస్తాడు. ఎవడు ప్రేమిస్తాడు? విశ్వసించేవాడే ప్రేమిస్తాడు. ఇది లింకు క్రైస్తవ జీవితం యొక్క సీక్రెట్ ఏంటంటే, దేవుని ప్రేమించేవాడు విశ్వసిస్తున్నట్లు లెక్క. విశ్వాసం లేకుండా మనకు ప్రేమ ఉండదు. సో రెండు ఉంటాయి. చూడండి, తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? చూడండి, నువ్వు ఈ లోకంలో ఏది చేసినా దేవుణ్ణి ప్రేమించడం నీవు మిస్ అయితే, చూడండి, మీరు పనులు చేసుకోవడం తప్పు కాదు, మీరు మంచిగా ఉండటం తప్పు కాదు, మీరు బట్టలు వేసుకోవడం తప్పు కాదు, ఖరీదైన వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు. కానీ నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఆత్మలో దేవుడు అనే ప్రేమ, చూడండి, దేవుడు అనే ప్రేమ ఎలా అర్థమవుతుందంటే, ఆయన సన్నిధి అంటే పని చేస్తాడు. దేవుడు అనే ప్రేమ ఉండేవాడు, దేవుని సన్నిధి, ఇది యెహోవా సన్నిధి అనే భయము, అనే భక్తి, అనే ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ ఉండాలి మనకి. చూడండి, 26వ కీర్తన అనుకుంటా. చూడండి, దావీదు భక్తుడు 26వ కీర్తన 8వ వచనం. 26వ కీర్తన, పేజ్ నంబర్ 26, 466 కీర్తన. మైకుంటే చదువుమా ఎవరైనా? 464 పాత నిబంధన, 464 పాత నిబంధన, దావీదు కీర్తన. దేవుడు అంటే ప్రేమలోకి ఏమని గుర్తు ఎలా పట్టాలంటే, వాళ్ళు ఒక లక్షణం ఉంటుంది, ఒక గుణం ఉంటుంది. ఏ గుణం అంటే అది చూడండి అమ్మా, 8వ వచనం.
యెహోవా నీ నివాస మందిరము అంటే దేవుని సన్నిధి, దేవుని చర్చ్ అన్నమాట. నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. ఇది యెహోవా సన్నిధి. ఇక్కడ మనం కూర్చున్నాం కదా, ఇది నా సన్నిధి కాదు. దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇది ఎవరి సన్నిధి? ఇది మా డాడీ సన్నిధా, నా సన్నిధా, మా అమ్మ సన్నిధా కాదు. యెహోవా సన్నిధి, యెహోవా స్థలము, యెహోవా మహిమ నిలిచే స్థలము, యెహోవాకు ప్రార్థన చేసే స్థలము, యెహోవా నామమున ప్రకటింపబడే స్థలము. ఇది పరిశుద్ధమైన స్థలము. ఇది యెహోవా స్థలము. సో చూడండి, దీని మీద ఈ సన్నిధి మీద మీలో ప్రేమ ఉంటే, ఇప్పుడు చెప్పండి, ఈ చర్చ్ అంటే మీకు ఎంత ప్రేమ? నీ ఇంటికంటే, నీకంటే ఈ దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమ? ఇప్పుడు నాకెంత ప్రేమ అంటే చెప్తాను చూడండి. ఈ చర్చ్ లో చిన్న అద్దం పెట్టే పని ఉన్నా నా అన్నము నా నీళ్లు పక్కన పెట్టి ఈ పని చూసుకుంటాను నేను. అంటే నీకేం పని పాట లేదు, నువ్వేదో ఖాళీగా ఉన్నావు అనేది కాదు. ప్రేమ అనేది వ్యక్తపరుస్తాం. దేవుని మీద ప్రేమ ఉంటే ఆయన సన్నిధి అనే ప్రేమ. ఇది బైబిల్లోని మాట, నా మాట కాదు. అసలు చర్చిలో ఏదైనా పని జరుగుతుందంటే నేను అన్నం తిన్నానో లేదో, నీళ్లు తాగానో లేదో అనేది కూడా ఉండదు. మీరు మా అమ్మని అడగచ్చు. దేవుని సన్నిధి అంటే అంత ప్రేమ ఉండాలి. చూడండి, ఈరోజు నేనే వచ్చి సాపలేసాను, నేనే వచ్చి మైక్ సెట్టింగ్ చేయాలి, నేనే ఎలక్ట్రీషియన్ పని చూసుకోవాలి, నేనే అన్ని పనులు చూసుకోవాలి. దుకాణానికి నేనే వెళ్ళాలి, సాపలు నేనే వేయాలి, చర్చి నేనే కలిగించాలి. ఎవరికి దేవుని సన్నిధి అంటే, దేవుని చర్చ్ అంటే ప్రేమ లేదు. జస్ట్ ఆదివారం నువ్వు సాపలు వేసి పెట్టు, 2 గంటలు మనం వస్తాము, 10 గంటలు మేము పోతాము. మరి నువ్వు ఏం పెట్టుకో, నువ్వు కడుక్కో, మళ్ళీ నువ్వే వాకింగ్ చెప్పాలా, నువ్వే ఆరాధన నడిపియాలా. దేవుని సన్నిధి అంటే మీరు ఎంత ప్రేమిస్తున్నారు? దేవుని ఎంత ప్రేమిస్తున్నారు? దేవుని సన్నిధి అంటే పని చేస్తారు. అందుకని మలాకి గ్రంథంలో మీ ఇల్లు మీరు కలర్ వేసుకుంటారు కానీ నా సన్నిధి మాత్రం అలాగే పాత పడిపోయింది అని అంటాడు దేవుడు. దేవుని సన్నిధి ఇది 3 రోజులు ఈ పని, పెయింటింగ్ పని నడిచింది. నేను అక్కడే ఉన్నా. దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమ ఉంది. అసలు మళ్ళా చెప్తున్నాను, నటన భక్తి, నటన జీవితము, దేవుని ప్రేమ లేకపోవటము, దేవుని సన్నిధి అంటే ప్రేమ లేకపోవటము, ఏ మాత్రం నీకు ఆశీర్వాదం దేంట్లో రాదు. దేవుని ప్రేమించేవారు, ఆయన యెరూషలేములో ప్రేమించేవారు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు దేంట్లోనైనా. చూడండి, ఇలాగ మన స్థితి, మీ స్థితి, మీరు దేవుని ప్రేమిస్తున్నారో లేదో నాకు బాగా తెలుసు. మీరు శైలి ఎత్తాల్సిన అవసరం లేదు. మీరు ఊరికి అట్లా ఎత్తండి అంటారు కానీ మీకు దేవుని ప్రేమ ఎంత ఉందో మీ మాటల్లోనూ, మీ క్రియల్లోనూ, మీ పనుల్లోనూ నేను గమనిస్తాను. టయానికి వస్తారు. దేవుని చర్చ అంటే ప్రేమ ఉంటే, దేవుని సన్నిధి అంటే ప్రేమ ఉంటే టయానికి వస్తారు. సన్నిధి ఉండదు, ఇంత లేక అంత లేక అని. దేవుని ప్రేమ అది. ఈ భక్తులు అసలు మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుతారు 1000 దినాల కంటే బయట శ్రేష్టమైనది. బయట 1000 దినాలు గడపడానికంటే ఒక్క దినం ఈ సన్నిధిలో 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినాలు బయట గడిపే దానితో లెక్కేసుకుంటే ఒక్క దినము ఈ సన్నిధిలో గడిపేది శ్రేష్టం. చూడండి, ఇంత మనం ప్రేమించాలి. సన్నిధి అంటే ప్రేమ ఉంటే నీకున్న దాంట్లో నువ్వు ఏదైనా ఇస్తావు. యెహోవా మహిమ కోసం, యెహోవా సన్నిధి కోసం నువ్వు ఏమైనా ఇస్తావు. కాబట్టి దేవుడు అంటే ప్రేమ ఉండాలి. దేవుడు అంటే ప్రేమ ఉన్నప్పుడే నీకు నిత్య జీవము,
దేవుడు అంటే ప్రేమ ఉన్నప్పుడే నీకు శాంతి సమాధానము. దేవుడు అంటే ప్రేమ ఉన్నప్పుడు ఆయన కృప, ఆయన కాపుదల. నువ్వు బ్రతుకు దినములన్నిట నీ కృప, ఆయన కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. నువ్వు బ్రతుకు దినములన్నిట ఎవడు నీ ఎదుట నేరడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండదు. సో ఇలాంటి వాగ్దానం నీకు లభించాలంటే దేవుని నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. దేవుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.